బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో శని ప్రభావం అనేది వృశ్చిక రాశి జాతకులపైన ఎలా పడుతుంది, వృశ్చిక రాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాల వారిపైన శని ప్రభావం ఎలా ఉంటుంది, వీరి సమయంలో చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటి, పరిహారాలు ఏంటో చాలా క్లియర్ గా వివరిస్తానండి. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ ఏమీ జరగట్లేదు. ప్రస్తుతం శని 5వ ఇంట్లో అంటే మీ సంతాన స్థానంలో ఉన్నాడు. 2025 మార్చ్ 29వ తారీఖున 5వ స్థానంలోకి అడుగుపెట్టి 2027 జూన్ 2వ తారీఖు వరకు అక్కడే ఉంటాడండి. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, ఇంతకుముందు వృశ్చిక రాశి వారు 2025 మార్చ్ వరకు అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడ్డారు. మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలతో ఇబ్బంది పడ్డారు. కానీ ఈ సమయం మాత్రం అలా ఉండదండి. కొత్త విషయాలను నేర్చుకోవటానికి, ఉన్నత విద్యకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. కళాకారులు, రచయితలకు కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మనసు కాస్త తేలిక పడుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయి. అయితే శని సంతాన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆలస్యం అవుతుంది. స్టెబిలిటీ ఉంటుంది కానీ ఆలస్యం అవుతుందండి. అయితే ఎవరికి అనుకూలం కాదు అంటే, ఊహాజనిత పెట్టుబడులు పెడతారు చూడండి, అంటే స్పెక్యులేషన్లో, స్టాక్ మార్కెట్లలో, షేర్ మార్కెట్లలో కానీ, బెట్టింగ్ల్లో కానీ ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పంచమ స్థానం అనేది సంతానంతో పాటుగా ఇంటెలిజెన్స్కి కూడా సంబంధించినది. కాబట్టి ఇటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శనికి అత్యాశ అంటే నచ్చదు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దు అంటే భూములు, స్థిరాస్తులు వీటిపైన కాదండి, ఊహాజనిత పెట్టుబడులు, స్టాక్ మార్కెట్లు, షేర్ మార్కెట్లు, బెట్టింగ్లు ఇలాంటివి. 5వ స్థానం అనేది అంటే సంతాన స్థానం అనేది ప్రేమకు కూడా సంబంధించినది కాబట్టి ప్రేమలో ఉన్నవారికి ప్రేమ వ్యవహారాల విషయంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. కాబట్టి ప్రేమ విషయంలో ఏదైనా అపార్థాలు వచ్చినా మొండితనం వదిలి చర్చల ద్వారా పరిష్కరించుకోండి. అలాగే ఇంటెలిజెన్స్కి కూడా సంబంధించినది కాబట్టి నిర్ణయాలను తీసుకునే విషయంలో కాస్త తడబడతారు. అంటే ఒక్కోసారి భ్రమలకు లోనైనప్పుడు తప్పుడు నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాలలో అనుభవజ్ఞులైన వారి సలహాలు తప్పనిసరి. శని 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని ప్రతికూలం కాదండి. అష్టమ శని, ఏలినాటి శని వీటంత ప్రమాదకరం అయితే కాదు. శని అనుకూలంగానే ఉన్నాడు, కాకపోతే సంతాన విషయంలో చిన్న చిన్న ఆందోళనలు ఉండవచ్చు. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారైతే ఆర్థికంగా నిలదొక్కుంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నాలు విశాఖ నక్షత్ర జాతకులకు కలిసి వస్తాయండి ఈ సమయంలో. అనురాధ నక్షత్రం విషయానికి వస్తే నక్షత్రానికి అధిపతి శని కాబట్టి మీ శ్రమకు తగినటువంటి ఫలితం ఆలస్యంగా అయినా ఖచ్చితంగా అందుతుంది. అయితే అనురాధ నక్షత్రంలో జన్మించి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ప్రేమలో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులను కనుక చూసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి సమయం అండి. వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్త ఒప్పందాలు అనేవి కుదురుతాయి. అయితే ఆరోగ్య విషయంలో అంటే నరాలకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెక్యులేషన్ విషయంలో మాత్రం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే, ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు, బుధుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ధన నష్ట సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ సమయంలో చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడనటువంటి పనులేంటి అంటే, శని మీకు ఈ సంవత్సరంలో ప్రతికూలించట్లేదు కాబట్టి, చెడు ప్రభావాన్ని చూపించట్లేదు కాబట్టి, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుని క్రమశిక్షణతో పని పూర్తి చేయండి. అలాగే నిర్ణయాలను తీసుకునే విషయంలో
తప్పు నిర్ణయాలను తీసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి కుటుంబంలోని పెద్దల యొక్క సలహాలను తీసుకోవటం లేదా అనుభవజ్ఞులైన వారి సలహాలను తీసుకోవటం మంచిదండి. ప్రతిరోజు 10 నిమిషాలైనా సరే ధ్యానం చేయటం వల్ల మానసిక గందరగోళం అనేది తగ్గుతుంది. చేయకూడని విషయానికి వస్తే, ఇంతకుముందు చెప్పినట్లుగా అత్యాశ శని 5వ స్థానంలో ఉన్న వారికి పనికిరాదు. కాబట్టి షేర్ మార్కెట్లు, లాటరీల ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే విరమించుకోండి. రూపాయి పెట్టుబడి పెట్టి అదృష్టం అదే కలిసి వస్తుందిలే, 10 రూపాయల లాభం వస్తుందిలే అని ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం అయితే అనుకూలం కాదు. అలాగే మీకు ఒకవేళ సంతానం ఉన్నట్లయితే మీ సంతానంతో వ్యవహరించేటప్పుడు కఠినంగా ఉండకండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, పుత్రస్థానంలో అంటే సంతాన స్థానంలో శని ఉన్నప్పుడు స్ట్రిక్ట్ పేరెంటింగ్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే పిల్లల బాగు కోసమే, వారి మంచి కోసమే కాస్త కఠినంగా వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తారు. అలా కాకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. అలాగే గర్భిణీ స్త్రీలు, ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రెగ్నెన్సీలో ఎవరైతే ఉన్నారో వారు అతిగా తినకుండా తినవలసినటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. అలాగే ఈ సమయంలో అలసత్వాన్ని ప్రదర్శించవద్దు. అంటే ఇదంతా నాకు తెలిసిందే కదా అనేటువంటి అతి విశ్వాసంతో పనులను నిర్లక్ష్యం చేయవద్దండి. చాలామంది వృశ్చిక రాశి వారు మాకు అష్టమ శని ఎప్పుడు మొదలవుతుంది అండి అని అడుగుతున్నారు. మీకు 2032లో మొదలవుతుందండి. ఈ దరిదాపుల్లో మీకు అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇవి లేవు. కాబట్టి ప్రస్తుతం కెరీర్ బిల్డ్ చేసుకోవటానికి, ఆర్థికంగా స్థిరపడటానికి ఉపయోగించుకోండి. శని 5వ స్థానంలో ఉండటం వల్ల సంతానపరంగా మీకు పిల్లలు ఉన్నట్లయితే వారితో కాస్త కఠినంగా ప్రవర్తించే అవకాశాలు, అలాగే పిల్లలను కనే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే సంతాన ప్రాప్తి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆలస్యాన్ని సూచించటం, మీ ఇంటెలిజెన్స్ అనేది కాస్త మందగించినట్లుగా అనిపించటం, ఈ చిన్నవే తప్ప ఈ సమయంలో శని మీకు అనుకూలిస్తున్నాడు. మీ పైన శని పేడైతే పడదండి ఈ సంవత్సరంలో. 2029 ఆగస్టు 8వ తారీఖు నుండి మీకు కంటక శని మొదలవుతుంది. అంటే ఇది తీవ్రంగా ఉండదండి. దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటే, శని 7వ స్థానంలో అడుగు పెడతాడు. సప్తమ శని అంటారు లేదా కంటక శని అంటారు. అంటే 7వ ఇల్లు అనేది వివాహానికి సంబంధించినది, వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించినది. కాబట్టి వృశ్చిక రాశి వారికి 2029 ఆగస్టు 8వ తారీఖు తర్వాత నుండి 2.5 సంవత్సరాల పాటు మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో, అంటే వివాహ ప్రయత్నాలు చేస్తారు చూడండి, పెళ్లి కాని వారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వారి మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో ఆటంకాలు వస్తాయన్నమాట. 2029 తర్వాత, ఇప్పుడు కాదు. కొంచెం ఆలస్యం అవటం, వివాహం అయిన వారి మధ్య చిన్న అపార్థాలు రావటం, కానీ స్టేబుల్గా రిలేషన్షిప్ ఉండటం జరుగుతుంది. మీకు అష్టమ శని ఎప్పుడంటే మే 31వ తారీఖున 2032 సంవత్సరం మే 31వ తారీఖు నుండి 2034 జూలై 12వ తారీఖు వరకు ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ శని అనేది జరుగుతుందండి. దానికి ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో, శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని గురించి భయాందోళన చెందవలసినటువంటి అవసరమే లేదు. అయితే 4 జాగ్రత్తలు ఏంటంటేనండి, పిల్లల విషయంలో మీకు సంతానం ఉన్నట్లయితే మీరు కఠినంగా ప్రవర్తించకూడదు, లేదా వారి యొక్క ప్రవర్తన అనేది మీకు అంత నచ్చకపోవచ్చు. వీరిని ఎలాగైనా సరే క్రమశిక్షణలో పెట్టాలి అనేటువంటి సందర్భాలు ఎదురవుతాయి. రెండవది, సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి ఆలస్యం జరగవచ్చు చైల్డ్ బర్త్ విషయంలో. మూడవది, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లు ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టే విషయంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశాలే ఎక్కువ. నాలుగవది, 5వ ఇల్లు అనేది ఇంటెలిజెన్స్కి, అంటే మేధస్సుకు కూడా సంబంధించినది. కాబట్టి ఏదైనా విషయం నేర్చుకోవడానికి విద్యార్థులకైనా సరే ఎక్కువ సమయం, ఎక్కువ శ్రమ అవసరం అవుతాయి. అలాగే నిర్ణయాలను తీసుకునే విషయంలో పర్టికులర్గా ఇది అని నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు, లేదా తప్పుడు నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమలో ఉన్నవారికి మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి పరస్పర అవగాహన ముఖ్యమండి. కాబట్టి శని 5వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు క్రమశిక్షణతో ఉండి కష్టపడితే దీర్ఘకాలంలో స్థిరమైనటువంటి ప్రయోజనాలను ఇస్తాడు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గతంలో మీరు చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి కూడా బయటపడగలుగుతారు. పంచమ శనికి సంబంధించి పర్టికులర్గా ఎటువంటి పరిహారాలను పాటించవలసిన అవసరం లేదండి. ఒకవేళ మీకు వీలైనట్లయితే
ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించడం మంచిది. శివలింగానికి అభిషేకించటం వల్ల శని ప్రభావం అనేది తగ్గుతుంది. అంతే తప్ప శని మీ పైన ఏమీ దుష్ప్రభావాన్ని అయితే చూపించడు. పిల్లల విషయంలో ఆలస్యం ఉంటుందంతే. ఒకవేళ వృశ్చిక రాశి వారికి వారి బర్త్ డీటెయిల్స్ కనుక కరెక్ట్గా తెలిసినట్లయితే, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసినట్లయితే, రాశి నక్షత్రం బట్టి కాకుండా మీ జాతక కుండలి ప్రకారం, మీ పర్సనల్ జాతకం ప్రకారం ఏ గ్రహం బలపడితే అదృష్టం వరిస్తుందో, అనుకూలతలు అనేవి బాగుంటాయో, సరైన మార్గంలోకి వెళ్ళగలుగుతారో, గ్రహ బలం అనేది తోడవుతుందో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రత్నం ఉంగరం కావాలి అన్నా, జాతక రుద్రాక్ష కావాలి అన్నా, కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.